నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. కార్యక్రమంలోకి వెళదాం. ఒక అడవి, ఊరిని ఆనుకొని ఉన్న ఒక అడవి, అంటే అడవికి ఊరు ఆనుకొని ఉంది. సరే, అందులో ఒక ఆవు, సాయంత్రం పూట ఆవుని వదులుతారు కదా గడ్డి మేయడానికి, అది అట్లాగా ఆసామి దాన్ని వదిలాడు. అది గడ్డి మేసుకుంటూ తనకు తెలియకుండా అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి అలా వెళ్ళేసరికి కొంత దూరం, తనకేమీ తెలియట్లా, కొంత దూరం వెళ్ళేసరికి వెనక ఏదో చప్పుడు అనిపిస్తుంది. తీరా చూస్తే పులి. అయ్యో, పులి వెంటాడుతోంది, పులి మనం వెనకుంది, ఆహారం అయిపోతున్నామని భయపడి ఆతృతగా ఆందోళనగా ఉరుక్కుంటూ పరుగులు తీసుకుంటూ తనకి ఎక్కడ ఎటు పడితే అటు వెళుతోంది. తెలియకుండా అక్కడ ఒక బురద కనిపించింది, అందులో పడిపోయింది. నీటిలోంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది కిందకి దిగిపోతుంది, అదంతా ఊబి అక్కడ ఆగిపోయింది. కదలట్లేదు, ముందుకు పోవట్లేదు, వెనక పోవట్లా. ఆహా, భలే దొరికిందని చెప్పి పులి అనుకుని తను వెనక నుంచి మనం కష్టపడక్కర్లేదు, సింపుల్గా మనకి ఫుడ్ దొరికేసింది అని పులి కూడా దాంట్లో దిగుతుంది. కొంత దూరం వెళ్ళేసరికి పులి కూడా అక్కడ ఆగిపోతుంది. వెనక్కి తిరిగి చూసి నేను అయిపోయాను బాబోయ్, ఇంకేం లేదని ఆవు తినేస్తుంది, నన్ను కదలలేకపోతున్నాను. కాసేపటికి చూస్తే రావట్లేదు, ఏంటా అని చూస్తే అది కూడా బురదలో ఊబిలో ఉండిపోయింది. ధైర్యం వచ్చింది. ధైర్యంతో అప్పుడు అంటుంది పులి, నీకు బాస్ ఎవరన్నా ఉన్నారా? నీ గురువు, బాస్, ఇలాంటి నీకు మెంటర్ ఎవరన్నా ఉన్నారంటే, అడవికి రాజు నేను, నాకు బాస్ ఎవడు ఉంటాడు, నేనే అందరికీ బాస్, నేనే బాస్, ఎవడికి నాకు బాస్ లేడు, నేనే బాస్ అని చెప్పేసి అంటే, మరి నీకెవడుందంటే, ఎస్ అయితే నీకు బాస్ లేడు కదా, ఎవడు లేడు కదా, నువ్వు ఇక్కడే అనవసరంగా ఇలా చూసి నీ ప్రాణాలు పోతే, నాకు నా బాస్ ఉన్నాడు, నాకు మెంటర్ ఉన్నాడు, నా యజమాని ఉన్నాడు, అక్కడ వస్తాడు. నేను సాయంత్రం కనిపించకపోతే నన్ను వెతుక్కుంటూ వస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోయాను, ఏమైపోయానని. ఖచ్చితంగా నేను ఇక్కడ కనిపిస్తా, చీకట పడే లోపు నన్ను పట్టుకుంటాడు ఎలాగోలాగా. నీ పరిస్థితే, నిన్ను తీసుకెళ్లేవాడు కానీ, నీ యజమాని కానీ నీకు ఎవడో ఉండడు, నువ్వు ఇలా బురదలో ఆకలితో చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి అంటే, నిజంగానే వెతుక్కుంటూ ఆ యజమాని వస్తాడు. ఆవు యజమాని చూసి ఇక్కడ ఉంటుంది బురదలో, అమ్మయ్య దొరికింది అనుకునేటప్పుడు వెనక్కి చూస్తే పులి. అయ్యో, నన్ను నా ఆవుని తినేసేటట్టుందని చూస్తే అది కదలదు. ఆహా, ఈ రెండూ ఇక్కడ ఇరుక్కుపోయాయి అని చెప్పి తన ఆవుని మాత్రం జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. సో కథ మనకి ఏం చెప్తుంది అంటే, మనకి ఎవరికైనా ఒక మెంటర్, ఒక గురువు, ఒక పెద్దవాళ్ళు వెనక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది, క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళే ఆదుకుంటారు. అలాగే భగవంతుడు మనకి ఏ డోరు ఓపెన్ కానప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. సో ఒక మనకంటే పెద్దగా మనం గౌరవించినప్పుడు ఖచ్చితంగా మనకి వాళ్ళ ఉపయోగం ఉంటుంది.